యోగము అనేది సాధన చేసేటటువంటి విషయము కాదు. అది ముందు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశ్వరూపం గురించి చెప్తూ స్పష్టంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు, నాహం వేదైర్, వేదాల వల్ల కానీ, నదానేర్, దానాల వల్ల కానీ, యజ్ఞాల వల్ల కానీ, తపస్సుల వల్ల కానీ ఏ విధంగానూ కూడా నువ్వు నన్ను ఏ విధంగా అయితే ఈ విశ్వరూపాన్ని చూడగలిగావో ఆ విశ్వరూపాన్ని నువ్వు ఏ విధమైనటువంటి నీ ప్రయత్నాల వల్ల చూడలేవు. అది మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి. సాధనలో మీ సాధన వల్ల మీరు భగవంతుణ్ణి పొందుతాము అనుకుంటే వెంట్రుకని కట్టి కొండని లాగినట్టే అనంతమైనటువంటి మమైకాంశ స్థితో జగత్ విభూతి యోగంలో మొత్తం ఈ ప్రపంచం యొక్క విశాల విశ్వము మన మనస్సుకి తెలిసేటటువంటి విషయం గురించి మీరు ఊహించండి. మీకు ఎంత తెలుసో, పాలపుంతల గురించి తెలుసు, ధ్రువ నక్షత్రాల గురించి తెలుసు, వాటి గురించి తెలుసు, వీటి గురించి తెలుసు, ఎక్కడెక్కడికో మీరు వెళ్ళగలరు. అవన్నీ కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, నా యొక్క ఒక అంశం మాత్రమే అంటాడు. మీరు చేసేటటువంటి ఈ బచ్చా సాధనలు, అర్ధరహితమైనటువంటి సాధనలు, ఈ గాయత్రి మంత్రాలు, ఈ యజ్ఞాలు, ఈ అనుగ్రహ మాలా మంత్రాల వల్ల మీరు యోగము సాధించగలుగుతారు అంటే సాధించలేరు అనేటటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి అవగాహనకి మీరు రావాలి భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే. మరి ఎలా వస్తుంది యోగం? మరి ఇది అంత కష్టం, అసంభవం, మనం చేయలేము అన్నప్పుడు ఇంకే భగవద్గీత వింటాం ఎందుకు? దాని గురించి మళ్ళా 18 యోగాలు ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్తగా వినండి అని నేను చెప్పడం ఎందుకు? ఎందుకు అంటే దివ్యం దదామితే చక్షు, నీకు కావలసినటువంటి ఆ దివ్యమైనటువంటి చక్షువు నేనే ఇస్తాను. ఆయన ఇవ్వకపోతే మీరు చూడలేరు. ఇవ్వవలసింది ఆయన, చేయవలసింది ఆయన, ఆయన వరించాలి, మనం కాదు. మనం ఏంటి అప్లికేషన్ పెడతాం అంతే. ఈ అప్లికేషన్ యొక్క రిజల్ట్ ఏమవుతుంది అనేది నిర్ణయించేటటువంటి ఫైనల్ అథారిటీ ఆ యోగేశ్వరుడు. మరి సాధనలన్నీ వేస్తేనా మాస్టారు? వేస్ట్ కాదు. దానికి అనుకూలమైనటువంటి మానసిక, శారీరక, ఆలోచనాత్మకమైనటువంటి పరిస్థితి ఏర్పరుస్తుంది.